దాన్ని ఎటన్నా మబ్బుని పంపించేస్తారు. వాళ్ళ ఆధీనంలో ఉంటాయి, వాళ్ళు చెప్పినట్టు వింటే. సాయిబాబా కానీ రామకృష్ణ పరమహంస సంత మహాత్ములకు యోగ శక్తి ఉంటుంది కదా. పరమహంసలు వాళ్ళు జనులకు ఏమి సంభవించకుండా ఒక్కోసారి వాళ్ళ భక్తులకు ఆ విధంగా చేస్తారు. ఊరికే చేయరు వాళ్ళు, ఊరికే చూపించారు వాళ్ళు. పబ్లిక్ ఏదైనా ఇది వస్తే అప్పుడు దాన్ని ఇది చేస్తారు భక్తులకు. ప్రకృతి సృష్టిలో ప్రకృతి మాయ, మనలో మనస్సు మాయ. మాయనే మనస్సు. ప్రకృతి ఎట్లా మాయలో మనలో ఏది మాయ? మనస్సు. చంచలమైన మనస్సు మాయ. మాయకు వశమవుతుంది తొందరగా. దృశ్యాలకు లోనవుతుంది, మాటలకు లోనవుతుంది, ధనానికి లోనవుతుంది, అన్నిటికీ బయట దృశ్యాలకు ఆకర్షితమై లోనవుతుంది ఈ మనస్సు. దాన్ని కంట్రోల్ చేయు, ఉత్తనీయకు దాన్ని ముందు. ఈ నియంత్రణ చేయడానికే ఈ ధ్యాన యోగం, ధ్యాన సాధన కొద్దిగా అలవర్చుకోవాలి. అలవర్చుకుంటే అప్పుడు మనిషి సద్గతి పొందుతాడు. ఇందులో దుర్గతి పొందడు. ధ్యానం చేసిన వాడు ఎప్పటికీ దుర్గతి పొందడు ఉంటుందని. కొద్ది సమయం ఆచరించిన సమస్త ప్రాణికోట్లు ప్రళయకాలంన నా ప్రకృతి మాయను చేరి అందు అణిగియుండును. మరలా తిరిగి సృష్టి కాలంన వాడిని నేను సృజించుచుందును. ఇవి ప్రకృతి అంతా నాయందే ఒక మూల అణిగిపోన్నది. తిరిగి మళ్ళీ నేను సృష్టిస్తాను. తిరిగి మళ్ళీ వసంత ఋతువు, ఈ ఋతువులు, అన్ని ఋతువులు కూడా ఉన్నాయి కదా. మళ్ళీ నేను చెట్లకు ఆకులు చిగురిస్తా, మళ్ళీ అన్ని చేస్తా. అన్నీ నేను ఎప్పుడు సృష్టిస్తూనే ఉంటా. అవన్నీ మళ్ళీ నాయందు అణిగి ఉన్నాయి అంటున్నాడు మళ్ళీ. అలా అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇంత బోధ చేస్తున్నాడు మొత్తం. ఆ అర్జునుడి వల్లే మనం గురువుని తెలుసుకోవడానికి. జీవులు ప్రకృతి మాయకు లోబడి ఉన్నారు, ప్రకృతి పరమాత్మకు లోబడి ఉన్నది. కనుకనే నా సంబంధమైన ప్రకృతి లేక నా స్వాధీనముందున్న ప్రకృతి అని శ్రీకృష్ణుడి మూర్తిచే చెప్పబడెను. ప్రకృతి ఒక మాయ, ఎప్పుడు పుట్టుచునే ఉంటుంది, గిట్టుచునే ఉంటుంది, వస్తూనే ఉంటుంది మాయ. ఆ ప్రకృతి మాయను స్వాధీనం ఉంచుకుని వాడే మహేశ్వరుడు. దాన్ని పంచభూతాలను ఆడించే వాళ్ళే సర్వేశ్వరుడు. పంచభూతాలను ఆడిస్తారు. దాన్ని వాయువు నచ్చేదాన్ని ఆవు అనగానే